మ్యాగీ తీసుకుంటే బాగున్నాయి అన్నమాట. అట్లా అని చెప్పి తీసుకున్నది. బాగున్నాయి. సో అట్లా తీసుకున్నాం. నాకు వాళ్ళకి ఇష్టమైన బిస్కెట్స్ అనమాట ఇవి. సో అట్లా తీసుకెళ్తున్నా. వేరే షాపింగ్కి వచ్చిన. హాయ్ అండి అందరికీ, నా పిల్లలు నా ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఒక పని మీద వెళ్ళిన బయటికి. అదేం పని అంటే నేను తర్వాత చెప్తా. ఫస్ట్ వచ్చేసి వెళ్తూ ఉంటే పిల్లలకి ఏమైనా తీసుకుందాం అనిపించింది అనమాట. ఇంట్లో పిల్లలు పొద్దున్నే పాలలైనా తిని వెళ్ళడం అలవాటు కదా. టిఫిన్స్ అనేవి ఒక్కొక్కసారి అందట్లేదు అనమాట. కొంచెం ఎర్లీగా వెళ్తున్నారు పిల్లలు ఇప్పుడు. అందుకని చెప్పేసి నేను ఏం తీసుకొచ్చిన అంటే ఒక తర్వాత ఇంకా తీసుకొచ్చేది ఉంది. ప్రజెంట్ వరకు అయితే తీసుకొచ్చిన అనమాట. చాకోస్ తీసుకొచ్చిన రెండు ప్యాకెట్స్. సో ఇవి పిల్లలు నేను ఇష్టపడితేనే మొనాకో అండి 2 ప్యాకెట్స్ ఇచ్చిన. ఇవి వాళ్ళు ఎప్పుడన్నా ఇష్టంగా వచ్చి సాయంత్రం పూట పాలలో తింటారు అన్నమాట. ఈ స్నాక్స్ ఇది కూడా జస్ట్ పాలలో తినడానికే. స్పెషల్ ఏంటంటే యాక్చువల్లీ మొన్న నేను అక్క పిల్లలు వచ్చినప్పుడు అందరం ఇవి తీసుకొచ్చి ఒక 5 ప్యాకెట్స్ తీసుకొచ్చి చూసిన అనమాట. చాలా బాగున్నాయి నిజంగా, సీరియస్లీ. మంచి ఒక స్పైసీ అనమాట. కొంచెం స్పైసీగా తినే వాళ్ళకైతే బాగుంటాయి. నాకైతే మస్తు కారంగా ఉన్నాయి. పిల్లలైతే మస్తు ఇష్టపడి తిన్నారు. సో వాళ్ళ గురించి అని చెప్పి తీసుకొచ్చిన. ఎవరైనా వెళ్ళినప్పుడు ఇట్లాంటివి కనపడితే మాత్రం తీసుకోండి. ఎప్పుడో ఒకసారి కదా మనం తినేది, రోజు కాదు కదా. ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి కూడా, మంచి స్పైసీగా ఉన్నాయి. స్వీట్నెస్ అనేది అసలు ఏం లేదు మసాలాలలో కూడా. చాలా బాగున్నాయి. నేను ఇది చేసేది కూడా చూపిస్తాను మీకు. దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది ప్యాకెట్లో. నేను అది కూడా మీకు చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇంకోటి ఏంటంటే, మా పిల్లల గురించి ఈరోజు ఇది మెయిన్. వాళ్ళకి టీషర్ట్స్ తీసుకున్నాను అనమాట ఇద్దరికి. మంచిగా అనిపించింది చూడగానే. మంచి కలర్ ఇది. మీకు ఫోన్లో ఎట్లా కనబడుతుందో మెరూన్ కలరు, మంచి మెరూన్ కలర్ ఇది. నేను ఇట్లాంటి షర్ట్స్ అయితే చిన్నప్పటి నుంచి కూడా వెతుకుతున్నా, దొరకలేదు నాకు. కానీ దొరకగానే ఇంకా వెనక ముందు ఆలోచించలేదు అన్నట్టు తీసుకున్నా. మంచిగా అనిపించింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమంటాడో చూడాలి. మా చిన్నోడే అంటాడు, ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ అని అంటాడు అనమాట. కానీ వాళ్ళే కదా నా ప్రపంచం అంతా. సో వాళ్ళ గురించి తీసుకున్నా. 2 తీసుకున్నా. ఒక్కరికి ఎప్పుడు తీసుకోనండి, ఏదైనా తీసుకుంటే ఇద్దరికి తీసుకుంటా. సో అట్లా అనమాట. ఇంకో విషయం ఏంటంటే, నేను ఫస్ట్ వెళ్ళింది దేనికి అని చెప్పినా కదండి, అది ఇది అనమాట. సో ఇత్తనాలకు వెళ్ళిన అన్నట్టు నేను ఇది తీసుకొద్దామని వెళ్ళి ఈ షాపింగ్ చేసుకొని వచ్చిన. ఇవి అంటే ఇది సోరకాయ అంటే ఆనకాయ అన్నట్టు. ఇగో మన టమాటాలు. ఇక మా ఇంట్లో కొంచెం వంకాయ ఫేవరెట్ అన్నట్టు, వంకాయ. ఇక చిక్కుడుగా అంటే పైకి వారుకుంటే లేట్ అవుతుంది. అంటే ఇక పైకి వారుకునేంత వరకు ఆప్షన్ లేదు. ఆల్రెడీ మనం పెట్టి ఉన్నాం కూడా పైకి వారేటివి. ఇవి కిందనే 1 ఫీట్ వరకే పెరిగి వస్తాయట చిక్కుడుకాయలు. అంటే మంచిగా అనిపించి తీసుకొచ్చినట్టు ఇవి. ఈ వంకాయలు కూడా తీసుకొచ్చిన. ఇంకేం తీసుకొచ్చిన అంటే, ఆల్రెడీ మన దగ్గర కాకరకాయలు ఉన్నాయి, పొట్లకాయ వేసేసినాం. ఇవి మన చలవ తోటకూర ఉంటుంది కదా, ఇది మన కొయ్య తోటకూర గింజలు అనమాట. సో వీటికి వెళ్ళి న్యాచురల్లీ నేను వెళ్ళి అవి తీసుకొచ్చిన అన్నట్టు. షాపింగ్ చేసుకొచ్చిన. అందులో స్పెషల్ షాపింగ్ అంటే ఫుడ్ది కూడా కాదు. సో పిల్లలకి టీషర్ట్స్ ఇష్టంగా అంటే ఈ కలర్ దొరకడం అనేది మస్తు హ్యాపీగా ఉంది. పిల్లలు వచ్చినాక చూడాలి వాళ్ళ ఫీల్ ఎట్లా ఉంటుందో. ఓకేనా? వాళ్ళు వచ్చినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా అండి. కంటిన్యూ చేసా. ఇప్పుడు చెప్పండి. చూసిరా, 2 వేసుకున్నారనమాట. ఫస్ట్ ఒక్కొక్కటి, దాని తర్వాత మెల్ల కాకబట్టి ఇంకొకటి తీసుకుంటారు. అమ్మ ఇంకోటి ఇవ్వచ్చు కదా, సరిపోలేదు కదా అని అవి చేస్తారనమాట నన్ను. అల్లెన్ని ఉంటాయండి, కొన్నే కదా. ఆయన పిల్లలు ఉన్న వల్ల తెలుస్తుంది అల్లెన్ని ఉంటాయి కూడా. కానీ జాగ్రత్త అండి, ఇప్పుడు చాలా వరకు అయితే ఇవి కూడా మంచి రావట్లేదు. అట్లా నీ పిల్లకి ఎందుకు తెచ్చినావు అని అంటారు కావచ్చు. ఆయన చూసుకొనే తెచ్చిన. ముందు ఒకటి ఓపెన్ చేసుకొని బాగున్న తర్వాతనే పిల్లలు తినబెడుతున్నా. మామూలుగా కొంచెం ఏమన్నా అటు ఇటుగా ఉంటే పడేద్దాము, కొంచెం పర్లేదు అనుకుంటే షాన్గాని అంటే మా షాన్గాని పెడదాం అనుకున్నా. బాగుంటేనే పిల్లలకు పెడదాం అనుకున్నా. బాగున్నాయి, అందుకని చెప్పేసి పిల్లలకు ఉంచిన అన్నట్టు. చిన్నప్పుడైతే కేజీలు తెచ్చేదాన్ని. ఇప్పుడు పెద్దగా తినట్లే. ఇది రోజు పెట్టినా తింటలేరు. మళ్ళీ ఎప్పుడో ఒకసారి పెడితేనే తింటారు. ఎట్లున్నాయి బేటా?
మొన్న తెచ్చిన బాగున్నాయి, ఇవి బాగున్నాయిరా. మొన్న పండుగ ఉన్నప్పుడు తెచ్చినాం చూడు, రెండు బాగానే ఉన్నాయా. వీళ్ళకి నేను వచ్చిన తర్వాత ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్పి అన్నా కదా స్కూల్ నుంచి. సో పిల్లలు అంత ఆటలు పాలు తాగడం అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఆ గిఫ్ట్ ఇద్దాం, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. కళ్ళు మూసుకున్నాను, షాక్ అవ్వద్దు. అంటే ఇది కవర్ చేంజ్ అయింది, యాక్చువల్లీ వేరే కవర్లు వచ్చింది కానీ నా కవర్ వేరే దాన్ని యూజ్ చేసిన. ఫస్ట్ నీకు ఇద్దరికి ఒకటే సైజు డ్రెస్ అయి ఉంటుంది. సో ఓపెన్ చేయండి. మీ ఫేవరెట్ కలర్, చిన్నప్పటి నుంచి వెతుకుతున్న కలర్ మెరూన్ కలర్ అనమాట. వీడియోలో అయితే రెడ్ కలర్ లాగా కనబడుతుందండి, కానీ మంచి మెరూన్ కలర్. ఇట్లా అంటే చాలా వరకు నాకు దొరకలేదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇది చూడ్డానికి కొంచెం రెడ్ షేడ్లో కనబడుతుంది వీడియోలో, నేను ఇందాక చూసినది. ఎలా ఉంది బేట? బాగుంది. ఓకేనా, నచ్చిందా? పోనీలే. మీకు ఎట్లా అంటే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారన్న టెన్షన్ ఉంటుండే నాకు. పర్లేదు, నువ్వే కొంచెం ఏమన్నా మళ్ళీ అట్లా చేసేమో అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎందుకు ప్రమోషన్ లేదు కదా అంటావు కదా. వీడు పెద్దోడికి ఎక్కడికైనా షాపింగ్ తీసుకెళ్తే అంటే వీడు అడిగి కొనిపించుకుంటాడు. ఏమన్నా తీసుకోనానా అని చెప్పేసి తీసుకో అని చెప్పేసి అంటే తీసుకుంటాడు. వీడు అడిగి కొనిపించుకోడు, వాడు తీసిచ్చినా తీసుకోడు. ఇప్పుడు వద్దులే, మళ్ళీ ఇంకోసారి వెళ్దాంలే, తీసుకోనానా ఇప్పుడు పని ఉన్నాయి తీసుకో, కొనుక్కో 2 డ్రెస్సులు అంటే ఇప్పుడు వద్దులే. తర్వాత అంటాడు డబ్బులు లేనప్పుడు ఇవి తీసుకుంటావా అంటాడు. సో అట్లాంటిది. కానీ చాలా ఆలోచిస్తాడు వీడు. ఏంటంటే ఇంకా చిన్న పిల్లలు లాగా ఉంటుంది వీడి మైండ్ సెట్. వీడు ఏంటంటే కొంచెం ఆలోచించే మైండ్ సెట్ అనమాట, అంతే తేడా. ఈ రోజుకైతే వీడియో ఇంతే అండి. మా పిల్లలు ఎట్లా టెన్షన్ అంటే ఎట్లా రియాక్ట్ అవుతారో, ఇప్పుడు ఎందుకులే అని అంటాడేమో చిన్నోడు. నాకు ఇప్పుడు అంటే వీడు ఏది తెచ్చినా తొందరగా హ్యాపీ ఫీల్ ఉండదు. ఇప్పుడు ఎందుకులే అని ఒక ఫీల్ ఉంటుంది. అట్లేమో అంటాడేమో అని ఫీల్ అయినా కానీ గుడ్గా ఫీల్ అయినండి, మంచిగా అనిపించింది. ఈ రోజుకి వీడియో ఇంతే అండి. సో మా పిల్లలకు టీషర్ట్ తీసుకొచ్చింది హ్యాపీనెస్ అనమాట, అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నా పిల్లలు బ్లెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుండా వెళ్ళకండి, ఎందుకంటే మీ లైక్ అనేది నాకు మరింత ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ అండి. లైక్ చేయకుండా అయితే వెళ్ళకండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.